విందుల ఎమ్మెల్యే తిరుమల లడ్డూనే అపవిత్రం చేసేటువంటి నికృష్టానికి పాల్పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అత్యంత ఘోరమైన నీచమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జగన్ గాడే ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు తిరుపతి లడ్డూ విషయంలో జగన్ గారు చేసినటువంటి మహా అపచారం ఏంటి, నేరుగా ఈ దౌర్భాగ్యుడి పాత్ర ఎలా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అధికారంలో ఉంటాననేటువంటి అధికారం మదంతో, కొవ్వుతో, కండకావరంతో, అహంకారంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాడు. వాటితో పాటు ఏకంగా హిందువులందరూ పవిత్రంగా భావించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలోనే ఆ దౌర్భాగ్యుడు అత్యంత నీచానికి దిగజారుతూ కుల పిచ్చితో, మత గజ్జితో ఈ దౌర్భాగ్యుడు ఏకంగా 5 సంవత్సరాల పాటు వీడి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి వీళ్ళని మాత్రమే ఆ యొక్క తిరుమల దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా నియమించడంతో పాటు దాంట్లో మొత్తం పెత్తనమంతా ధర్మారెడ్డి అనేటువంటి మరొక అధర్మపు దౌర్భాగ్యుడికి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం మారగానే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఈ దౌర్భాగ్యుడు నిజాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో, ఆందోళనతో ఏ ధర్మారెడ్డి గారితో అయితే అక్కడ అధర్మమైనటువంటి పనులు చేపించాడో ఆ ధర్మారెడ్డి గారు ఏకంగా తిరుమలలో ఈవోగా ఉంటూ వాడు చేసినటువంటి నికృష్ట పనులకి ప్రత్యక్షంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి విశ్వరూపం ప్రదర్శిస్తూ ఈ ధర్మారెడ్డి గారి కుమారుడు అనూహ్యంగా మరణించాడు. వాడి కుమారుడికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి లోపే, కేవలం 30 సంవత్సరాల వయసు లోపే ఉన్నటువంటి ధర్మారెడ్డి కుమారుడు ధర్మారెడ్డి చేసినటువంటి తప్పుడు పనులకు బలయ్యి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా తనున్నటువంటి విషయాన్ని మరోసారి నిరూపించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి అసెంబ్లీ వేదికగానే ఏకంగా తిరుమల 7 కొండల్ని 3 కొండలు చేద్దామని ప్రయత్నిస్తే తిరుమల కొండల మీద ఆడు అత్యంత నీచంగా చర్చిలు కట్టేటువంటి ప్రయత్నం చేస్తే అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా విత్ రికార్డ్స్ చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడవద్దు, అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు, ఎవరికి పుట్టగతులు ఉండవని చెప్పడం జరిగింది. వెంటనే రాజశేఖర రెడ్డి ఏమయ్యాడో మనందరికీ తెలుసు. ఎవడి చావు మనం కోరుకోం, కానీ ఏకంగా కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించేటువంటి, ఎంతో భక్తిభావంతో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో ఈ నీచుడు చేసినటువంటి నికృష్ట పని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చేది ఈ దౌర్భాగ్యుడు. రికార్డెడ్ ప్రెస్ మీట్. ఈ దౌర్భాగ్యుడు ప్రెస్ మీట్కి వెళ్ళేటువంటి విలేకరులు ఎవరూ కూడా మీరందరూ గమనించండి. వీడు నిజాయితీగా ఉండేటువంటి పని అయితే విలేకరులను పిలవాలి, వాళ్ళ కెమెరాలు తెచ్చుకొనివ్వాలి, వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి. వీడు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అది కూడా వాళ్ళు లైవ్ తీసుకోవటానికి లేదు, వాళ్ళు రికార్డు చేసుకోవటానికి లేదు. ఈ దౌర్భాగ్యుడికి సంబంధించినటువంటి మనుషులు వీడియో తీసి వెలికిస్తారంట. వితౌట్ వీడియోగ్రాఫర్, వితౌట్ కెమెరా వీడి ప్రెస్ మీట్కి వెళ్ళాలంట. ఇంత నికృష్ట పని ఎందుకురా అంటే అక్కడ కెమెరాలు పెట్టడానికి మాత్రం ప్లేస్ లేదంట. ఈ దౌర్భాగ్యుడు కట్టుకున్నటువంటి మహలేంటి, కొంపేంటి, రాజకోట్ ఏంటి, అందులో జస్ట్ మీడియా వాళ్ళ కెమెరాలు పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోవడం ఏంటి, నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ దౌర్భాగ్యుడు కూసేటువంటి అబద్ధం కోతలవి. దాంతోపాటు ప్రెస్ మీట్లో వీడు NABL, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్, దాని గురించి చెప్పడానికి వీడు 11 సెకండ్ల పాటు తిప్పలు పడ్డాడు. ఆ విషయం వీడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు ఈ దౌర్భాగ్యుడు. వీడు 11 అంటే వీడు దేవుడు స్క్రిప్ట్ ఎట్టుంటుందంటే 15వ సెకండ్ నుంచి 26వ సెకండ్ దాకా, అంటే 11 సెకండ్ల పాటు వీడికి దాని మీద NABL అంటే చెప్పడానికి కష్టపడాల్సి వచ్చింది. అదేవిధంగా నేషనల్ డైరీ గురించి చెప్పాలంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గురించి చెప్పాలంటే దాని గురించి కూడా ఈ దౌర్భాగ్యుడు తడబడేటువంటి పరిస్థితి. వీడు నిజంగా తప్పు చేయకపోతే ఇవాళ ఎవరైతే తప్పు చేసి ఉంటారో దాని మీద నిజాలు తేల్చి తప్పు చేసినటువంటి విధానం నడి రోడ్లో ఉరితీయమని అడగాల్సినటువంటి ఈ దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తాడు. 100 రోజుల్లో వీళ్ళేం సాధించలేదు, ఏమెందుకు సాధించలేదురా దౌర్భాగ్యుడా? ఎవరైతే వృద్ధులకి పెన్షన్ ఇస్తామని చెప్పామో 4,000 రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చి చూపించాం. పాత బకాయిలు, పాతగా మేము చెప్పిన ప్రకారం పాత 3 నెలల క్రితం 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిది. అయినా ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లా. ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి భక్తుడిగా ఏకంగా వెంకటేశ్వర స్వామి దగ్గర పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ విషయంలోనే ఈ దౌర్భాగ్యుడు దిగజారుడుతనం ఏంటంటే 320 రూపాయల నుంచి 400 రూపాయల లోపు నెయ్యి, కేజీ నెయ్యి ఆడన్నా వస్తుందా అండి? ప్యూర్ నెయ్యి వస్తుందా? ఇవాళ దాన్ని సేకరించి దాన్ని ల్యాబ్స్కి పంపిస్తే అక్కడ చేప నూనెతో పాటు జంతువుల కొవ్వు ఉన్నట్టుగా దాంట్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యుడి మీద దేశవ్యాప్తంగా వీడి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే కవర్ డ్రైవ్లు వేసుకోవడానికి సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా వాడంటాడు సుబ్బారెడ్డి గాడు, వైవి సుబ్బారెడ్డి గాడు అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి నికృష్టుడు. తిరుమలలో వేలం పాట పడినట్టుగా 400 ఉందా అది సుప్రభాతం, 2,500 చేసేయి. అదేదో 2,000 ఉందా 10,000 చేసేయి. ఎవడమ్మా మొగుడు సొమ్మురా?
మా హిందువులందరూ ఎంతో భక్తితో కొలిచేటువంటి, ఎంతో విశ్వాసంతో కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర వ్యాపారం చేసేటువంటి నికృష్టానికి దిగజారిపడినటువంటి దౌర్భాగ్యులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. వీళ్ళు గతంలో చెన్నైకి సంబంధించినటువంటి శేఖర్ రెడ్డిని అయితే లోకేష్ గారి బినామీ అన్నారో, ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే శేఖర్ రెడ్డిని కొనసాగించాడు, మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చాడు. మరి వాడు జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని చెప్పుకోవచ్చా అంటున్నా. అంటే ఈ దౌర్భాగ్యులు గత 5 సంవత్సరాల్లో సామాన్యులతో, రాజ్యాంగంతో, ప్రజాస్వామ్యంతోనే కాదు, ఏకంగా దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో కూడా ఆటలాడి వాడు వచ్చి ప్రమాణం చేస్తాడంట. నిన్న లోకేష్ అన్న వచ్చాడు, తిరుపతికి వచ్చాడు. అక్కడ అన్నాడు, రా నేను వచ్చున్నా, దమ్ముంటే రా మనం ప్రమాణం చేద్దామని చెప్పడం జరిగింది. పారిపోయినటువంటి పిరక పందలుగా వీళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే తానే తప్పు చేశానని ఒప్పుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు.